Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. M2 సంబంధించి యూనిట్ 2 లో ఉన్నాము. హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నాం స్టూడెంట్స్. దాంట్లో టైప్ 4 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్ 1, టైప్ 2, టైప్ 3 కాకుండా మిగతా సమ్స్ కావాలన్నా మిగతా చాప్టర్స్ కావాలన్నా దట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే మోడల్స్ మీ ఎగ్జామ్కి వస్తాయి స్టూడెంట్స్. అలాంటి మోడల్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి అండ్ మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఈ యొక్క సమ్ మీకు అర్థమవుతే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్స్ బట్టి ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది నచ్చిందో నాకు అర్థమవుతుంది స్టూడెంట్స్. అండ్ కామెంట్ సెక్షన్లో ఒక థమ్స్ అప్ పెట్టండి, ఓకే. అండ్ మీ జూనియర్స్ కూడా మన M1 సంబంధించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అవి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి M2 వీడియోస్ షేర్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. సో మీకు M1లో ఎన్నో మంచి మార్క్స్ వచ్చాయని మేము అనుకుంటున్నాం స్టూడెంట్స్ మా యొక్క ఛానల్ ద్వారా. కాబట్టి మీ యొక్క జూనియర్స్ కూడా రావాలనుకుంటున్నాము. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి స్టూడెంట్స్, ఓకే. సో ఇచ్చిన క్వశ్చన్కి రైట్, ఈ క్వశ్చన్ మనము సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన రూట్స్ బట్టి మనం టైప్ 4లోకి వేసుకుంటాము. టైప్ 3 అంటే ఏంటంటే సో ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి వస్తుంది. అంటే సింపుల్గా ఏం లేదు, ఐ వస్తుంది, ఇక్కడేమో ఐ ఉండదు. ఐ ఎప్పుడు వస్తుంది అంటే గమనించండి, మనకి మైనస్ అనేది బయటకు తీసుకుంటే మనకి ఐ ఫామ్ వస్తుంది. ఆల్రెడీ టైప్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, చూడకపోతే చూడండి, ఓకే. సో ఇది ఎలా చేసుకోవాలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఇచ్చిన ఏదైతే ఉందో ఈక్వేషను అది లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఇచ్చింది తీసుకోవాలంటే ఇది మాత్రం తీసుకోవాలి, వై ఇచ్చి పెట్టేసి. సో డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 1 తీసుకున్నాం. అయితే దీన్ని మనము ఈక్వేషన్లో మార్చుకుంటున్నామో సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి అకార్డింగ్ టు ద ఆక్సిలరీ ఈక్వేషన్ వైజ్గా ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎం అంటే ఏం లేదు, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఉంటేనేమో ఇది ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఎం ఉంటేనేమో ఇక్కడ ఎం ఉంటుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ 4m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి మనం సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కుదరదు, మీరు ట్రై చేయండి, కుదరదు. కాబట్టి మనం రూట్స్ ఏంటి, కాంప్లెక్స్ రూట్స్ ఫామ్లో ఉంటుంది, అది వేసుకోండి, ఓకే. అది ఎలాగంటే m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2. ఈ 2a ఈ ఫార్ములా వేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు, ఓకే. సో బిఏసి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎం స్క్వేర్ పక్కనది మనకి ఏ వాల్యూ, ఏం లేకపోతే 1 అని వేసుకోండి. ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. ఈ వాల్యూస్ దీంట్లో వేసుకోండి, సమ్ అయిపోతుంది, ఓకే. చూడండి ఈక్వల్స్ టు మైనస్ బి అంటే ఏంటి 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఎంత మనకి 16 మైనస్ 4. ఏ అంటే ఎంత మనకి 1 ఇంటూ 1 ఇంటూ సి అంటే ఎంత 1 ఉంది బై 2 ఇంటూ 1. 16 ఎలా వచ్చింది చెప్పండి, 16 ఎలా వచ్చింది, 16 వచ్చేసి మనకి బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంతా 16 గమనించండి, ఓకే. సో ఇప్పుడు వేసుకోండి, మనకి మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ 16లో ఇంచి మనకి 4 ఇంటూ 1 ఇంటూ 1 ఏమొస్తుంది, మనకి 4 వస్తుంది. కాబట్టి ఇలా 4 వస్తుంది. 16లో ఇంచి 4 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి సింపుల్గా మనకి 12 అయితే వస్తుంది, 12 రైట్. ఈ 12 ఇది 4కి వస్తుంది, 16కి వస్తుంది. కాబట్టి కింద 2 ఈ కింద 2 వేసుకున్నాను, రైట్. క్లియర్ గమనించండి. అయితే క్యాన్సిలేషన్ చేసుకుంటే ఏం మిగులుతుంది, నాకు -2 మిగులుతుంది. -2 ప్లస్ ఆర్ మైనస్, ఓకే. ఈ 12 కాబట్టి 12 రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 3, 4 3s 12 కదా, అలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 నేను బయట తీసుకుంటున్నాను, అప్పుడు ఏమొస్తుంది అంటే 2 అయిపోతుంది బై 2. ఈ 2
క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ 2 మనం వేసుకునే అవసరం లేదు. సో ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో -2 ± √3 ఎలా ఉంది చూడండి. a ± √b ఫార్ములా లేదా. ఇప్పుడు ఇక్కడే మనకి మైనస్ వచ్చింది అనుకుందాం. ఈ మైనస్ని బయట తీస్తే మనకి i అయిపోతుంది. ఏంటి ఇక్కడ మైనస్ వస్తే అది బయట తీస్తే i అవుతుంది. అప్పుడు అది టైప్ 3లోకి వస్తుంది. ఇక్కడ i లేదు అంటే మనకి టైప్ 4లోకి వస్తుంది. ఓకే. సో ఇలాంటివే డబల్ రిపీట్ అనుకున్నాం, సేమ్ వాల్యూస్ వచ్చినాయి అనుకున్నాం, అది టైప్ 5లోకి వస్తుంది స్టూడెంట్స్. ఓకే. సో ఇలా ఉంది చూడండి. ఇది టైప్ 4లోకి ఉంచుంది, టైప్ 4లోకి వచ్చింది. అప్పుడు మనకి సొల్యూషన్ అనేది ఈ ఫార్ములా, ఈ ఈక్వేషన్ తీసుకోండి. yc = e⁻ax, yc = e⁻ax, రైట్. c1 cos h, ఓకే, √bx ప్లస్ c2 sin h √bx. ఇది మన ఫార్ములా. ఓకే. దీంట్లో ఏ వాల్యూ ఏంటి? -2x. ఏ వాల్యూను -2 పెట్టినాను, -2x, x ఇదిగోండి. c1 cos h √b ఏంటి? √3x ప్లస్ c2 sin h √b అంటే ఏంటి చూడండి, √3x. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ సొల్యూషన్. సో ఇలాగా మనకి సింపుల్గా మనకి ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఇది yc కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం స్టూడెంట్స్. మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ కూడా ఇస్తాను, ఇది ట్రై చేద్దాం. ఇది ఎరే చేసుకుందాము. ఒకసారి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే. ఇది ఎరే చేస్తాను చూడండి. ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్రై చేద్దామా సింపుల్గా. సో ఇచ్చిన ఈ క్వశ్చన్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. లెట్ f of d ఈక్వల్స్ టు, ఇది మాత్రమే తీసుకోవాలని చెప్పాం కదా, తీసుకోండి. d² + 8d + 2 తీసుకున్నాం. ఇది మనం ఈక్వేషన్ మార్చుకోవాలంటే ఏం చేసుకోవాలి? ఆక్సిలరీ ఈక్వేషన్ నేను షార్ట్గా రాస్తున్నాను. f of m = 0 అని పెట్టుకున్నాను స్టూడెంట్స్. ఇక్కడ d ఉంటే ఇక్కడ d ఉంది, ఇక్కడ m ఉంటే ఇక్కడ m ఉంటుంది. కాబట్టి f of m = m² 8m + 2 = 0. రైట్. ఇప్పుడు మనకి ఇలా ఉంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, లేకపోతే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి అంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. కాకపోతే ఫ్యాక్టరైజేషన్ మనకి అవ్వదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మీకు కింద ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా వేసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ మనకు అవుతుంది అంటే అది టైప్ 1 టైప్ 2లోకి వస్తుంది, టైప్ 5లో కూడా వస్తుంది, నథింగ్ టు వరీ. బట్ మనకి టైప్ 1 టైప్ 2కి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే. సో ఇది సాల్వ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నా అంటే చూడండి, m = -b ± √b² - 4ac/2a. ఇట్స్ ఎ ఫార్ములా. ఓకే. సో ఇక్కడ b a c అంటే ఏంటి అంటే సింపుల్ ఉందా చెప్పాం కదా, ఇది a b c. ఇక్కడ ఏం లేకపోతే 1 పెట్టుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి. -b అంటే ఏంటి? -8 ± √b² అంటే 8 × 8. 8² అంటే ఏంటి? 8 × 8 64 -4. ఏ అంటే ఎంత? 1. ఓకే. సి అంటే ఎంత? 2/2. ఏ వాల్యూ ఎంత? 1. ఇలా ఉంది స్టూడెంట్స్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేసుకోవాలంటే -8 ± √64 -
చూడండి 4 into 1 4, 4 into 2 8 కాబట్టి 8 అంటే 4 2s మనకి 8 వచ్చింది. 64లో నుంచి 8 తీసేస్తే ఎంత? 56 వస్తుంది. 56 ఇప్పుడు 2 into 1 2 కదా, ఈ 2 8కి వస్తుంది, ఈ 2 దీనికి కూడా వస్తుంది. సో ఈ 2 8కి వేసుకోండి, ఈ 2 దీనికి వేసుకోండి. ఇలా వచ్చింది స్టూడెంట్స్. దీన్ని సాల్వ్ చేసుకున్నాం సింపుల్గా. ఓకే, చాలా సింపుల్, ఏం లేదు. సో 8తో సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి -4 + r మైనస్ వస్తుంది. 56ని ఎలా రాసుకోవచ్చు మనం? 56ని అంటే చాలా సింపుల్. 56 నేను 4 into 14గా రాసుకుంటున్నాను. 4 into 14 56 కదా. 4ని బయట తీసుకుంటే 2, ఇంకా చెప్పాను కదా, 2 √14/2 ఏంటి? 4ని నేను బయట తీసుకుంటే నాకు 2 వచ్చింది, ఎందుకంటే రూట్ ఉంది కాబట్టి. ఓకే, 4ని రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతుంది. బట్ √14కి అలానే ఉంటుంది కాబట్టి ఇది ఇలా వేసుకున్నాను. /2 ఇదిగోండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి? -4 + r -√14 వచ్చింది. ఇక్కడ మనకి i వచ్చిందా? i రాలేదు. i వచ్చింది అంటే అదే టైప్ 3, ఇది టైప్ 4లోకి వచ్చింది. రేషనల్ ఫామ్ ఎలా ఉంది మనకి? a + r -√b ఫామ్లో ఉంది. అంటే మన ఫామ్లో వచ్చేసి ఇది మన ఫామ్లో, రైట్? సో yc is equals to e⁻ax c1 cos h√bx plus c2 sin h√bx. ఇది మా ఫార్ములా. ఇక్కడ నేను వేసేస్తున్నాను, ఇదే సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇది ఎలా చేస్తాను ఇక్కడ ఇంకా అడ్డం లేకుండా. yc is equals to e⁻a అంటే ఏంటి? -4x. ఓకే, ఏ ప్లేస్లో -4x ఇదిగోండి. c1 cos h √b అని ఏంటి? √14x plus c2 sin h √b అంటే ఎంత? √14x is our final answer. సో ఇది స్టూడెంట్స్ మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చింది. సో మనం f(d), f(m) అండ్ ఈ ఫార్ములా వేసుకుని సాల్వ్ చేస్తే మనకి వచ్చిన ఫార్మ్ టైప్ 4 అనుకున్నాము, దీంట్లో వేసుకున్నాము, సాల్వ్ అయిపోయింది. రైట్, కావాలని ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి. మీకు హోంవర్క్స్ కూడా ఇస్తాను స్టూడెంట్స్. ఓకే, హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ 8 బదులు 5 తీసుకోండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. ఓకే, నచ్చింది అనుకుంటాను స్టూడెంట్స్. మరి కింద డిస్క్రిప్షన్లో మిగతా ఎగ్జామ్కి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్.